అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురువుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, మనం బయట చూసుకుంటే రకరకాల దీపాలు అని చెప్పేసి ఉంటాయి కదా. ఒక్కొక్క ప్రత్యేక రోజు ఈ దీపాలు వెలిగించండి, ఈ నూనెతో వెలిగించండి, ఈ వత్తులతో వెలిగించండి అని చెప్పేసి ఎన్నో దీపాల గురించి చెప్తా ఉంటారు. కానీ రాసుల పరంగా, నక్షత్రాల పరంగా చూసుకుంటే అసలు ద్వాదశ రాశుల పరంగా కూడా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామా గురుగారు? గురుగారు, ఇప్పుడు కర్కాటక రాశి వారు చక్కగా ఏ దీపం వెలిగించుకుంటే వాళ్ళకి కలిసి వస్తుంది? కర్కాటక రాశి వాళ్ళు, ఈ రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు అంటే తెలుపు రంగే సూచిస్తాడు. తెల్లని ఒత్తులతో వీళ్ళు దీపాలు వెలిగించవచ్చు. అదేవిధంగా చంద్రుడు అంటే బియ్యము, బియ్యం పిండి దీపం అంటారు కదా, పిండి దీపాలు ఎక్కువ పెడతారు. కారణం చంద్రుడు. పిండి అంటే మన రైసుతో వచ్చిన పిండితోనే పెడతారు. చాలా మంచి ఫలితం ఉంటుంది. ఆ దీపం వెలిగించిన తర్వాత కూడా దాన్ని అందరూ ప్రసాదంగా పంచుతారు. ఆ పిండిని కూడా మంచి టేస్ట్ ఉంటుంది. తింటారా? బెల్లము, నెయ్యి, బియ్యం పిండి కలిపి చేస్తారు. ఈ ప్రాంతంలో తింటారు ఏమో తెలియదు. మా ప్రాంతంలో ఆ దేవుడు పెట్టిన దీపం యొక్క పిండిని పెద్ద పెద్ద దీపం పెడతారు. ఓకే. మళ్ళీ దాన్ని కూడా పంచుతూ వస్తారు దారంతా. అంటే దీపం వెలిగించడం అయిపోయి మొత్తం అయిపోయిన తర్వాత కొంతమంది వదిలేసి వచ్చేస్తారు. ఓకే ఓకే. ఇలా చేసుకోవచ్చు. అదేవిధంగా పునర్వసు నక్షత్రం కాబట్టి వీళ్ళు దీపాలు, నక్షత్రం మనకు 6వ నక్షత్రం అవుతుంది. పునర్వసు, పుష్యమి, ఆశేషం, మక, పుబ్బ, ఉత్తర అంటే 6వ నక్షత్రం అవుతుంది కాబట్టి సాధన తాన. వీళ్ళ పనులు దీపాలు పెట్టే కొద్దికి వేగంగా పనులు జరుగుతాయి. సాధన మూల పనులు సమకూరుదలలో అన్నారు కాబట్టి చక్కగా చేసుకుని నెయ్యి దీపాలు పెట్టుకుంటే మంచిది. పునర్వసు తర్వాత పుష్యమి నక్షత్రము. పుష్యమి నక్షత్రం వాళ్ళకు దీపాలు, ఈ కృత్తిక నక్షత్రము ప్రత్యేక తార, వ్యతిరేక తార కాబట్టి దీపాలు వీళ్ళకి పెట్టకూడదు. దీపాలు దానం చేయొచ్చు. దీపాలకు సంబంధించినటువంటి ఆయిలు, వత్తులు ఇవి దానం చేయొచ్చు. ఎవరు గురుగారు? పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం వాళ్ళు దానాలు చేయాలి కానీ వెలిగించు. దీప సేవ అది. ఓకే ఓకే. దానం అనేది దీప సేవ చేయొచ్చు. దీపాలు వెలిగించడం కానీ దీప సేవ చేయొచ్చు. చక్కగా ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళు ఆలయాలకు వెళ్ళి అక్కడ ఆలయ దీపాలంతా అక్కడ నల్లగా బ్లాక్ కార్బన్ గడేసి ఉంటుంది. అవన్నీ క్లీన్ చేయొచ్చు. క్లీన్ చేసి శుభ్రంగా వాటిని కడిగి నీట్గా ఇవ్వచ్చు. అది ఆలయ సేవ. అక్కడ పూజారికి సేవ కాదు, ఇంకొకరికి సేవ కాదు. దీపాలన్నింటినీ శుభ్రం చేసి రావచ్చు, సేవ చేయొచ్చు. ఇంకా ఆ దీపాల్లో నూనె కావాలంటే డొనేట్ చేసి రావచ్చు. చాలా మంచిది. ఇది వీళ్ళు ఇంకేం చేయొచ్చు అంటే, పుష్యమి నక్షత్రం కాబట్టి ఎక్కువగా శివాలయంలో, కాలభైరవాలయంలో, అదేవిధంగా ఆయుధం ఎత్తుకున్న అమ్మవారి ఆలయంలో దీపాలకు సేవ చేయొచ్చు. ఓకే ఓకే. గురుగారు, ఒక చిన్న సందేహం నాకు. ఆల్రెడీ చాలామంది ఈ ఫెస్టివల్ టైమ్స్లో ఒక్కొక్కరు ప్రమిదలు వెలిగించేసి వెళ్ళిపోతారు. పొద్దున వెలిగించేసి వెళ్ళిపోతే సాయంత్రం దర్శనానికి వచ్చిన వాళ్ళు అవే దీపాలని అందులోనే మళ్ళీ కొత్త వత్తి పెట్టి కొత్తగా ఆయిల్ ఆర్ నెయ్యి వేసి వెలిగిస్తారు కదా, అలా చేయొచ్చా? వాడిన ప్రమిదని మళ్ళీ వాడచ్చా? వాడకూడదు. అంటే మరి అన్ని ప్రమిదలు ఓన్లీ వన్ టైం యూజ్ అన్నట్ట? వన్ టైం యూజ్ అంతేనా? అంటే ఎవరైతే వెలిగించారో వాళ్ళ ప్రమిదను వాళ్ళే శుభ్రించి వాళ్ళే వెలిగించుకోవచ్చు. ఇప్పుడు ఒక చోట దొంగతనం జరుగుతుంది. అక్కడ దొంగలించిన వ్యక్తి యొక్క వస్తువు ఏదైనా ఒకటి పడిపోతుంది. అతను వెళ్తూ వెళ్తూ గేటుకి అతని యొక్క నూలు పోగులు, షర్ట్ తగులుకుని ఒక చిన్న బట్ట ముక్క తగులుకుంటుంది. దాంతో అతను పట్టేస్తారు. కుక్కకు చూపిస్తే కరెక్ట్గా అతను పడుతుంది. ఎలా పడుతుంది? కరెక్ట్గా అతని బట్టలో అతని యొక్క డిఎన్ఏ ఉంటుంది, స్వెట్ ద్వారా ఉంటుంది. అతనిదే డిఎన్ఏ, అతనిదే బట్ట తెలుస్తుంది. కరెక్ట్గా అదే ప్లేస్లో ఆ బట్ట చినిగి ఉంటుంది అతనికి. అట్లే ఎవరైతే దీపం వెలిగిస్తారో వాళ్ళ యొక్క కర్మ యొక్క ఆవరణ అక్కడ దీపంలో ఉంటుంది. ఓకే ఓకే. దాంట్లో ఇంకొకరిపై వెలిగిస్తే ఏమవుతుంది? వాళ్ళ కర్మలో వీళ్ళ కర్మ కలుస్తుంది. ఓకే ఓకే. ఎందుకంటే గురుగారు, గుడికి వెళ్ళినప్పుడు చాలా మంది లేడీస్ ప్రమిదలు ఖాళీగా ఉన్నాయని తీసుకొని తూడ్చేసి కొత్తగా వెలిగిస్తారు. అదేవిధంగా ఒకసారి వెలిగించేసిన వత్తిని మళ్ళీ నలిపేసి మళ్ళీ దాన్ని వెలిగించకూడదు. అది చనిపోయినట్లు లెక్క. ఒకసారి వెలిగి దీపం అంతా అయిపోయిన తర్వాత ఆ వత్తి అట్టే కొంత ఉంటుంది, ఆయిల్ అయిపోయిన తర్వాత నల్లగా ఉంటుంది. అది చనిపోయినట్టే. దాన్ని వత్తి తీసేసి కొత్త వత్తే వేయాలి. గురువు, నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి గురుగారు. ఇప్పుడు దీపం వెలిగించాను అనుకోండి, నేను ఒక 5 మినిట్స్లో గుడిలో 5 మినిట్స్కి గాలి వల్ల నిండుకుంది అనుకోండి, అప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి వెలిగించచ్చా? నేను వెలిగించిన దీపమే గాలి దీపంలో నూనె అయిపోయిన తర్వాత ఆ వత్తిని తీసేసి మళ్ళీ ఇంకొక వత్తి పెట్టి నూనె పోయాలి. ఓకే. 5 మినిట్స్కి అట్లయితే మళ్ళీ వెలిగించుకోవచ్చు. దాన్ని మళ్ళీ నలిపేసి గాలి లేని చోట పెట్టాలి.
ఓకే. ఓకే. గాలి లేని చోట పెట్టాలి. హ్మ్. సహజంగా పంచభూతాల గాలి దాని పని తను చేస్తూ ఉంటుంది. ఓకే. గాలి లేని చోట పెట్టి పూర్తిగా నూనె అయిపోయిన తర్వాత లేదా నెయ్యో నూనె అయిపోయిన తర్వాత ఈ వత్తి ఇంకా వెలగడానికి అర్హత లేదు. ఓకే. ఓకే. నూనంతా నిండుకున్న తర్వాత మాత్రం ఇంకా వత్తిని మనం యూజ్ చేయకూడదు. ఓకే. ఓకే. ఇందులోనే ఇంత సబ్జెక్ట్ ఉంది గదా గురుగారు అసలు. వేరే వాళ్ళు వెలిగించిన దీపంలో ఆయిల్ పోయొచ్చా? అది పోయకూడదు. ఆయిల్ వాళ్ళకి కావాలంటే వాళ్ళ పోయకూడదు. చేతికి ఇచ్చేయచ్చు ఆయిల్. వాళ్ళు హ్మ్. పోసుకొని వెలిగించుకుంటారు. ఓకే. వాళ్ళు వెలుగుతున్న దీపాలు పోయకూడదు. దేవుడి అఖండాల్లో పోయొచ్చు హుహు. చక్కగా. ఓకే. శివాలయంలో ఎత్తుకుంటే ఆలయం చుట్టూ దేవతలు ఉంటారు. హ్మ్. పరివార దేవతలు ఇంకా అంతా కూడా ఉంటారు కాబట్టి అక్కడ చండికేశ్వరుడు కూడా ఉంటాడు. హ్మ్. చండికేశ్వరుడి దగ్గర దీపంలో పోయొచ్చు. ఆడ ఆ! దీపం పెట్టొచ్చు. ఆ! దక్షిణామూర్తి ఉంటాడు అక్కడ పెట్టొచ్చు. హ్మ్. ఇక విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, నందీశ్వరుడు అంతా ఉంటారు. అందరూ అన్ని చోట్ల పెట్టొచ్చు. హ్మ్. నందీశ్వరుడు చుట్టూ దీపాలు పెట్టొచ్చు. నందీశ్వరుడు చుట్టూ ఒక పీఠంలాగా ఓకే. ఉంటుంది. హ్మ్. సూపర్గా ఉంటుంది. మంచి ఆ! ఫలితం వస్తుంది. దీపం జ్యోతి పరబ్రహ్మం అన్నారు. అంటే పరబ్రహ్మము అంటే ఏమంటే ఈ సృష్టికి మూలము, ఈ సృష్టికి కారణము అనేటువంటి శక్తి అని అర్థం. దేవతలు జ్యోతి స్వరూపులు. అదేవిధంగా దీపము అనేది పలు రకాలుగా పెడతారు. ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి చనిపోతే కూడా వెంటనే తలకాడ దీపం పెడతారు. దానికి అంటే ఇతను జ్యోతి రూపంలో మారిపోయాడని అర్థం. దీపం రూపంలో ఇతను ఆత్మ ఉందని. శారీరకంగా ఇతను ఇప్పుడు లేడు, జ్యోతి రూపంలో ఉన్నాడని దీపం పెడతారు. అందుకే తలకాడ దీపం పెట్టడం అంటే వాళ్ళు పరమపదించాలని అర్థం. శరీరాన్ని విడిచి ఆత్మరూపము జ్యోతి రూపంలోకి వచ్చారని అర్థం. అదేవిధంగా ఈ దీపము ఏ ఇంటి వెలగదో ఆ ఇంట్లోకి అసుర శక్తి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారు సాయంత్రం దీపాలు పెడతారు. అసుర శక్తి అంటే సాయంత్రం అసుర సంధ్య వేళ అంటారు. అసురులు అంటే రాక్షసులు. రాక్షసులు అంటే అంటే వ్యతిరేక శక్తి ఇంట్లోకి వస్తున్న అర్థం. ఏ ఇంటి దీపం వెలకపోతే ఆ ఇంట్లో మనం వెళ్ళిపోదామని రాక్షసులు డిసైడ్ అయ్యి ఇల్లు వెతుకుతారండి ప్రతిరోజు. ఎక్కడ దీపం వెళుతుందో ఆ ఇంట్లోకి వెళ్తారని. అప్పుడు లక్ష్మీదేవి లేదని అర్థం. అక్కడ దీపం పెడితే దైవశక్తి ఉందని అర్థం. అంటే ఏదైనా ఒక సినిమా ప్రారంభోత్సవమైనా లేదు ఇంకేదైనా పెద్ద మీటింగ్ అయినా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ప్రత్యేకంగా చేస్తారు. పెద్దవాళ్ళకి అలా ఒక క్యాండిల్ ఎత్తి వెలిగిస్తారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం తర్వాతనే అన్నీ ప్రారంభమవుతాయి. అంటే అంత ప్రాధాన్యత మన హైందవ భారతదేశంలో దీపానికి అంత ప్రాధాన్యత ఉంది, అంత మహత్యం కూడా ఉంది. ఇక్కడ మనకు అన్య మతస్థులు కూడా దీపాలు పెడతారు. క్రిస్టియన్స్ క్యాండిల్స్ వెలిగిస్తారు. జ్యోతులే. అదేవిధంగా దీపం నిశ్చలంగా వెలగాలి. ఎక్కువగా ఏ ఇంటి దీపం కదులుతూ ఉంటుందో అక్కడ వాళ్ళకి కష్టాలని అని అర్థం. దీపం నిశ్చలంగా ఇలా వెలగాలి. దీపము ఎరుపుగా, పసుపుగా, బ్లూ కలరు, 3 రంగులు కలిసి ఉండడము, రకరకాల వర్ణాలు కనిపిస్తాయి. దాని చివరిలో చూస్తే నీలవర్ణంతో ఒక ఆరా ఉంటుంది. అదే దీపము చురుచుర మండుతూ ఉంటే కూడా ఆ ఇంట్లో సమస్యలు ఉన్నట్లు లెక్క. పట్ట ఉంటాని మన క్రాకర్స్ లాగా సౌండ్ వస్తుంది కొన్ని ఇళ్ళలో. అది ఆయిల్ ప్యూర్ది లేకపోతే అట్లా అవుతుంది అన్నట్టు కాకుండా ఇంట్లో సమస్యలకి సంకేతంగా కూడా భావించవచ్చు. ఆ ఇంట్లో సమస్యలు ఉన్నప్పుడే అటువంటి ఆయిల్ వాళ్ళకి దొరుకుతుంది. ఓహో, ఓకే. ఓకే. దొరకడమే అందుకు దొరుకుతుంది. అలా ఇటువంటివి ఎన్నో శకునాలు ఉన్నాయి. దీపాలు మధ్యలో ఆరిపోవడము, ఆయిల్ ఉన్నా కానీ మధ్యలో ఆరిపోయింటాయి, ఆడుతూ ఉంటాయి, శబ్దం చేస్తుంటాయి, బుర్రని కూడా సౌండ్ చేస్తుంటాయి. అంటే అక్కడ ఆ శబ్దం చేయడానికి ఇతరత్ర ఏదో వ్యతిరేక శక్తి అక్కడ డిస్టర్బ్ చేస్తామని అర్థం. ఇవన్నీ శకునాలు. అదేవిధంగా దీపాలను పలు రకాల నూనెలతో పెడతారు. కొబ్బరి నూనె, నువ్వుల నూనె, నెయ్యి, అష్టమూలిక తైలము, ఇంకా ఎత్తుకుంటే ఆముదము, ఎన్నో రకాల నూనెలతో పెడతా ఉంటారు. ఈ ఎవరు దేంతో పెట్టాలంటే నేతితో పెట్టిన దీపము అందరూ శ్రేష్టంగా పెట్టుకోవచ్చు. నువ్వుల నూనెతో పెడితే మంచిదే, అది శిరేశ్వరుడికి సంబంధించింది. ఆముదము తీసుకుంటే ఇప్పుడు ఆముదము గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు మొదట్లో ఎలా ఉంటుంది, ఆంజనేయ స్వామి ఫేస్ ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అది దాన్ని అలా భావించి పోతనం కూడా పెడతారు. కొబ్బరి నూనెతో పెడతారు. కొబ్బరి నూనె అంటే అది విఘ్నేశ్వరుడికి సంబంధించిందని, ఆ నూనెతో పెడితే విఘ్నాలు తొలతాయని. కానీ ఏదైనా కూడా ఒక పవిత్రమైన శక్తి ఆ దీపం నుంచి ఇల్లంతా ప్రసరిస్తుంది. ఈ దీపాలు
కానగ నూనెతో పెడతారు, విప్ప నూనెతో పెడతారు, మ్మ్. రకరకాల తైలాలతో పెడతారు. ఇలా మనకు చెప్పినవే కాకుండా ఇంకా ఎన్నో రకాల తైలాలు ఉన్నాయి. మ్మ్. ఈ దీపాలను ఒక ఒత్తితో 2 దీపాలు పెట్టచ్చు, మ్మ్. ఒక దీపంలో 5 ఒత్తులతో పెట్టచ్చు, మ్మ్. ఓంకారంగా ముగ్గు వేసి ఆ ఓంకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, స్వస్తిక్ వేసి స్వస్తిక్ ఆకారంలో చిన్న చిన్న ప్రమిదలు పెట్టి పెట్టచ్చు, మ్మ్. శివలింగాకారం పెట్టి పెట్టచ్చు. మ్మ్. మరి ముఖ్యంగా కార్తీక మాసంలో అది దీపాల మాసంగా చెప్తారు. అవును. ఆ నెల మొత్తం దీపాలు ఎక్కువ వెలిగిస్తుంటారు. దీపావళి అనేటువంటిది మనకు ఒక పెద్ద పండుగే ఉంది. మ్మ్. అంటే ఆకాశం అంతా వెలుగులు దీపాలుగా మారుస్తూ వచ్చేటువంటి ఒక మ్మ్. ఫెస్టివల్ అది. ఓకే. అది చాలా చాలా ప్రసిద్ధమైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీపావళి చేస్తారు. మ్మ్. ఈ మధ్యకాలంలో కొన్ని లైట్లు దీపాలలాగా తయారు చేసి పెట్టారు. మ్మ్. మ్మ్. అంటే నూనె పోయాల్సిన అవసరం లేదు, కరెంట్ స్విచ్ వేస్తే అది దీపంలాగా వెళుతూ ఉంటుంది. అవును. అందులో ఫలితం ఉండదు. యూజ్ ఆ లేదు. దీపాలు ఆ లైట్లు కూడా ముందుకి వెనక్కి ఇట్లా డాన్స్ చేస్తుంటాయి. అవును. దీపం ఆడకూడదు అని చెప్పాను. ఆ. ఈ ముందుకి వెనక్కి ఊగేటువంటి దీపాల్లో నిశ్చలత ఉండదు. నూనెతో వచ్చే పవిత్రత ఆ కరెంటుతో వచ్చేటువంటి దీపాల్లో ఉండదు. మ్మ్. మ్మ్. ఈ మధ్య చైనా నుంచి దిగుమతి సీరియల్ సెట్లు ఎన్నో వచ్చేసాయి. మ్మ్. ముందుకు ఇలా వస్తాయి, అలా పరిగెత్తాయి, మ్మ్. ఇట్లా పోతా అట్లా పోతూ ఉంటాయి. అవునవును. అది లోకం తీరు మారింది కాబట్టి అటువంటివి ఆలోచనలతో చేసుకున్నారు. మ్మ్. దాంట్లో తప్పు లేదు, మంచి లేదు, చెడు లేదు, అదొక అలంకరణ. అంతే. కానీ దేవుడి దగ్గర పూజ రూమ్లో ఆలయాల్లో పెట్టేవన్నీ కూడా నూనెతో తగిలిన దీపాలు, నెయ్యితో పెట్టిన దీపాలు మ్మ్. పెట్టచ్చు. మ్మ్. అదేవిధంగా బియ్యం పోసి నిమ్మకాయలతో దీపాలు పెడతారు. మ్మ్. అమ్మవారికి రాహుకాలంలో శుక్రవారం రోజు పెడతారు. కాలభైరవుడికి అమావాస్య రోజు గుమ్మడికాయ కట్ చేసి మధ్యలో ఆ గుజ్జు తీసేసి మ్మ్. దాని నిండా నూనె కానీ నెయ్యి కానీ పోసి ఎర్రటి ఒత్తులు వేసి పెడతారు. మ్మ్. కొబ్బరి చెప్పు ఖచ్చితంగా పగలగొట్టి మ్మ్. అటు ఇటు పెట్టి అందులో నూనె పోసి లేదా నెయ్యి పోసి కొబ్బరి చెప్పులతో పెడతారు. మ్మ్. మ్మ్. పెద్ద వంకాయ తీసుకుని కట్ చేసి మధ్యలో గంటతో ఇలా తీసేసి మ్మ్. అందులో నల్లని ఒత్తేసి దీపం పెట్టచ్చు. అవునా గురుగారు? ఆ. వంకాయ అంటే బ్లూ బ్లాక్ మిక్సింగ్ ఉంటుంది. అవును. అది శనేశ్వరుడు సంబంధించింది. ఓకే. అది చాలామందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. తాంత్రిక పరిహారాల్లో చేస్తారు ఇటువంటి దీపాలు. మ్మ్. అదేవిధంగా ఈ కొబ్బరి చెప్పుల్లో కూడా ఒక దాంట్లో నలుపు ఒత్తి ఒక దాంట్లో ఎరుపు ఒత్తి వేసి కింద ఉప్పు పోసి పీఠాలు పెట్టి పెడతారు. మ్మ్. ఇదే విధంగా కూష్మాండ హారతి కూడా ఇస్తారు. గుమ్మడికాయను పగలగొట్టి లేదా కట్ చేసి దాని మీద కర్పూరం పెట్టి కూష్మాండ హారతి సమర్పయామి ఓకే. ఓకే. అంటే కూష్మాండం అంటే గుమ్మడికాయ. మ్మ్. మ్మ్. అటువంటి హారతి అంటే అమ్మవార్లకు చాలా ఇష్టము, కాలభైరవుడికి ఇష్టము. మ్మ్. నిమ్మకాయ పైన కూడా ఒక కర్పూరం వెలిగించి మ్మ్. హారతిస్తారు. కొబ్బరికాయ పైన పెట్టి హారతిస్తారు. మ్మ్. ఇలా ఇంకా ఎన్నో రకాల విధమైనటువంటి హారతులు, దీపాలు మ్మ్. మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో రకాల విధానమైనటువంటి ఇటు తిరిగి దీపాలు అయితే పెడతారు. మ్మ్. అక్కడ వారి స్థితిగతులు తగినట్టు పెడతారు. మ్మ్. అదేవిధంగా 3 రంగుల వత్తి వేసి కూడా పెడతారు. అది దిష్టి తీయడానికి తాంత్రిక పదవినాలు చేస్తారు. 3 దారులు కలిసే చోటు ఆ. ఒక వ్యక్తిని కూర్చోబెట్టి మ్మ్. 3 రంగుల వత్తి వేసి 3 రకాల నూనె వేసి ఆహా. 3 రూపాయి బిళ్ళ ప్రమిదలు అన్ని నూనెలో వేసి ఆహా. అతనికి 3 రకాల వస్త్రాలు జాకెట్ బిట్లు తీసి దిష్టి తీసి 3 దారులు 3 వేసేసి ఆహా. కోడిగుడ్డుకు కాటుకు పెట్టి దాన్ని దిష్టి తీసి 3 కోడిగుడ్లు 3 దారుల్లో పగలగొట్టి ఇది ఒక తాంత్రిక విధానం అన్నమాట. ఇది దిష్టి పోవడానికి దిష్టి పోవడానికి అతనికి ఉన్నటువంటి కొన్ని రకాల బ్లాక్ మ్యాజిక్స్ పోవడానికి తీస్తారు. ఇదంతా ఆహా. గుమ్మడికాయని అట్లే దిష్టి తీస్తారు. అతను మళ్ళీ అన్ని దాటుకొని వచ్చేసి స్నానం చేసేది తిరిగి చూడకుండా. అంటే కొన్ని రకాల విధానాలు తాంత్రిక విధానాల్లో కూడా అవి బీతావాహంతో కూడుకున్నటువంటి దీపాలు అవన్నీ అమ్మో. ఇవన్నీ ఉంటాయి. ఆహా. మనం మామూలుగా కాటన్తో తెలుపు రంగు ఒత్తులు వేసుకుంటారు. ఆ. అదేవిధంగా 365 రోజులకి 365 దీపాలు 365 ఒత్తులు లావుగా పేడేసి ఒకేసారి వెలిగించేస్తారు. కార్తీక మాసంలో అనుకుంటా కదా గురుగారు? ఆ, ఆ. అటువంటివన్నీ కూడా వెలిగిస్తూ ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే దీపాల యొక్క ప్రత్యేకత ఎన్నో రకాలుగా ఉంది. ఇంకొకటి గురుగారు, రంగువత్తులు అన్నారు కదా, రంగువత్తులు అంటే ఏంటి? కలర్ అంటే ఏ గ్రహం బాగాలేదో ఆ గ్రహానికి సంబంధించిన రంగు వస్త్రంతో ఆ గ్రహానికి సంబంధించిన ధాన్యం చిన్న మూట కట్టి దాన్ని కట్టేసి ఉంటారు. అవి రెడీమేడ్గా తయారు చేస్తున్నారు ఇప్పుడు. అవునా? గ్రీన్ కలర్ చిన్న మూట ఉంటుంది క్లాత్లో, దాంట్లో దానికి సంబంధించినటువంటి పెసలు ఉంటాయి, ఇంకో దాంట్లో కందులు ఉంటాయి, అవన్నీ వెలిగించేసి చుట్టి పెట్టుంటారు. రెడీమేడ్గా దొరుకుతాయి. అవి వాళ్ళు కుజుడుకి సంబంధించి, శనికి సంబంధించి, శుక్రుడికి సంబంధించి అన్ని రెడీమేడ్గా అమ్ముతున్నారు. మ్మ్. అట్లా రకరకాలుగా
వచ్చిన కొత్త ఆలోచనతో ఎటు తిరిగి దీపాలు దేవతారాధన చేస్తున్నారు. దాన్ని సంతోషించవచ్చు. ఓకే. అంటే దీపాలు మనం దేవతారాధనకి వాడుతున్నాము. ఇంకా దిష్టి తీసుకోవడానికి నెగెటివ్ పరిహారాలకు ఎనర్జీ. వాడుతున్నాము, ఆహా! ఎన్నో ప్రక్రియలకు వాడుతున్నాం. ఓకే. ఓకే గురుగారు. కాబట్టి ఇక్కడ దీపము అనేది కృత్తికా నక్షత్రము. కృత్తిక అంటే దీపం అని అర్థం. హుహు. అందుకే కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో ప్రారంభమవుతుంది కాబట్టి కార్తీక మాసంలో దీపాలు పెడతారు. ఈ ఓకే. కృత్తికా నక్షత్రం ఎవరికి వ్యతిరేకంగా ఉంటుందో వాళ్ళు దీపాలు పెట్టకూడదు. వ్యతిరేకంగా ఉండడం అంటే అంటే గురుగారు? నైదన తార, హుహు. ప్రత్యక్ తార, విపత్తార. ఆహా! అంటే నైదన తార అంటే వేదన కలిగిస్తుంది. హ్మ్. ప్రత్యక్ తార అంటే ప్రతికూలత కలిగిస్తుంది. విపత్తార అంటే విపత్తును కలిగిస్తుంది. హ్మ్. ఈ కృత్తికా నక్షత్రం ఎవరికైతే నైదన తారగా, విపత్తారగా, ప్రత్యక్ తారగా, వైనాశిక నక్షత్రంగా, నిర్జీవ నక్షత్రంగా ఆ! వచ్చిందంటే వాళ్ళు ఇది ధన నష్టాన్ని కలిగించే నక్షత్రంగా, ఆ! ఇంకా జాతకంలో ఉన్నాయి జ్యోతిష్యంలో ధన నష్టాన్ని కలిగించే నక్షత్రం కృత్తిక అయితే దీపాలు పెట్టకూడదు. ఇలా ధన నష్టమే కలుగుతుంది. హ్మ్. నైదన తార అంటే నైదనం అంటే ఒక విధంగా వైదవ్యం అని అర్థం, లేదా వేదన అని అర్థం. హ్మ్. వాళ్ళు దీపం పెట్టకూడదు. ప్రత్యక్ తార అంటే ప్రతికూల పరిస్థితులు వస్తాయి, దీపం పెడితే ఏదైనా పెట్టకూడదు. విపత్తు అంటే విపత్తులు ఏదో ఒక విపత్తు అంటే ఏమి సడన్గా ఏదో నష్టం జరిగిపోవడం. మరి ఇవి ఎట్లా తెలుస్తాయి గురుగారు మనకుందా ఆ, లేదా అని? జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తాయి. అంటే రాశుల పరంగా చెప్పలేమా? నక్షత్రాల పరంగానే తెలుస్తుంది. ఆహా! ఇప్పుడు అశ్విని నక్షత్రం అనుకోండి, అశ్విని భరణి కృత్తిక 3వ తార విపత్తార అవుతుంది. ఇప్పుడు అశ్విని నక్షత్రంలో దీపం పెట్టకూడదు. పెట్టకూడదు. ఆ, విపత్తార కదా, జీవితంలో దేవుడి దగ్గర కూడా దీపం ముట్టించు. పెట్టకూడదు. అవునా? విపత్తార ఇక నేను నా సొంత మాట కాదు ఇది. హ్మ్. విపత్తార వచ్చింది. విపత్తారని ఎట్లా వీళ్ళు యాక్టివేట్ చేస్తారు? అంటే విపత్తారకు వీళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు, యాక్టివేట్ అవుతుంది. వీళ్ళు ఎప్పుడు జీవితంలో దీపారాధన లాంటివి చేయకూడదు. అదే కృత్తికా నక్షత్రం 18వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. ఆహా! 18వ నక్షత్రం ధన నష్టాన్ని కలిగిస్తుంది. హుహు. అదే కృత్తిక నక్షత్రం 7వ నక్షత్రంకి వచ్చిన వాళ్ళు పెట్టకూడదు. 7వ నక్షత్రం వస్తే అసలు పెళ్ళే చేసుకోరు. అవునా? ఆ, నైదనం అదే వైదవ్యం అన్న కదా. నైదనం అంటే ఏమి? ఆహా! అప్పుడు పెళ్ళే చేసుకోరు, ఇబ్బంది అవుతుంది. నైదన తార అంటారు పురోహితులు పండితులంతా కూడా. అదే ప్రత్యక్ తారకు వస్తే కూడా వద్దు, నాకు వ్యతిరేకంగా ఉంటుంది నా భార్య అనేసి లేదా భర్త అనేసి పెళ్లి చేసుకోరు. అలాంటప్పుడు అదే నక్షత్రం ఇలా వచ్చినప్పుడు దీపం ఎలా పెడతారు? పెట్టకూడదు. అట్లా ఎన్ని నక్షత్రాలు పెట్టకూడదు అని ఉంటుంది గురుగారు 27లో? అది మనం లెక్కేసుకోవాలి. 27 నక్షత్రాలుగా కృత్తికను క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వైనాశకం అంటే 22 నక్షత్రం. కృత్తిక 22గా వచ్చినప్పుడు ఇప్పుడు దీపం పెట్టకూడదు. వైనాశకం అంటే వినాశం అని అర్థం. వైనాశకం అంటే 18వ నక్షత్రం వస్తే ధన నష్టం. అది పెడుతూ ఉండకపోతే ఏదో లాభాలు కావాలంటే అది నష్టాలు వస్తూ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ సగం మంది దాకా పెట్టద్దు అన్నట్టు. సగం మందినేమి రాదు. ఆ. ఇది ఇప్పుడు మనం చెప్పేసాం 18వ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు, ఆ, 22 వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు, ఆ, నిర్జీవ నక్షత్రంగా వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. ఆ, అదేవిధంగా నైదన తార, విపత్తార, ఆ, ప్రత్యక్ తారగా ఆ. వచ్చిన వాళ్ళు చేసుకోకూడదు. ఒక 6-7 దాకా ఉన్నట్టున్నాయి. అర్థమైందా? ఉమ్, అదేవిధంగా తులా లగ్నంలో రాశిలో పుట్టిన వాళ్ళు కూడా చేసుకోకూడదు. ఎందుకంటే తులా రాశికి లగ్నానికి రవిగ్రహము బాధకాధిపతి. ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి రవిగ్రహము. బాధకాధిపతికి సంబంధించిన నక్షత్రాన్ని వీళ్ళు యాక్టివేట్ చేయకూడదు. ఉమ్, బాధ పెట్టే గ్రహం కదా. ఇప్పుడు నా తులారాశి నాకు తెలియని రోజు నేను పెట్టిన రోజు నాకేం రిజల్ట్ కనిపించలేదు. ఉమ్, ఆ, తర్వాత నాకు ఇదంతా రీసెర్చ్ చేసుకున్నాక ఆపేసాను. ఇప్పుడు మరి మీరు- ఏం చేయాలి? మరి వీళ్ళు దీపాలు పెట్టకూడదు. ఆ, ఇది చాలా పెద్ద వినడానికి ఇబ్బందికరంగా ఉంది. మరి ఏం చేయాలి? దీపం బదులు ఏం చేయాలి? అగరబత్తులు వెలిగించవచ్చు, దీపాలు దానం చేయొచ్చు. ఆ, కార్తీక మాసంలో ఆలయాల ముందు ప్రమిదలు, ఒత్తులు, చిన్న నూనె ప్యాకెట్ ఒక కిట్గా చేసి ఇస్తామంటే తీసుకెళ్ళి వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. హ్యాపీగా వెలిగిస్తూ ఉంటారు. అవును. ఏదైతే కలిసి రాదో దాన్ని దానం చేయాలి, కలిసి వచ్చేది స్వీకరించాలి. ఉమ్, ఉమ్, వీళ్ళు ఆలయం చుట్టూ అగరబత్తులు వెలిగించవచ్చు. అదే వీళ్ళు ఒక వాటిని నేను నూనె తీసుకెళ్ళి ఆలయం చుట్టూ అఖండలాలు వెలుగుతుంటాయి. దేవుడు ఆలయంలో వాళ్ళు వెలిగించుంటారు. ఉమ్, ఉమ్, వాటిలో నూనె తగ్గుతూ ఉంటుంది. దాంట్లో వీళ్ళు నూనె పోయొచ్చు. ఉమ్, వీళ్ళు వెలిగించకూడదు, వెలుగుతున్న దీపంలో నూనె పోయొచ్చు. అట్లనే వేరే వాళ్ళు పరిహారం కోసం దీపాల్లో పోయకూడదు. వాళ్ళు నెగిటివిటీ పోవడానికి వాళ్ళు వెలిగించారు, ఆ నెగిటివిటీ పోయే దీపంలో మనం పోయకూడదు. ఉమ్, ఉమ్. ఓకే గురు. మనం ఆలయానికి సంబంధించినటువంటి ఉమ్, అఖండ దీపాల్లో పోయొచ్చు, ప్రమిదలు పెద్ద పెద్ద వాటిలో పోయొచ్చు. గర్భగుడిలో ఒక బాటల్ నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా ఇవ్వచ్చు. ఉమ్, గర్భగుడిలో సోమవారం ముందు అటు ఇటు 2 వెలుగుతుంటాయి, అక్కడ తగ్గే కొద్దీ మా నూనె పోయండి. ఓకే ఓకే. అయ్యవారు ఖచ్చితంగా ఆ పని చేస్తే ఆయన ఇంటికి ఎత్తుకెళ్ళడు. ఉమ్, పరిహారంగా వచ్చిందని వాళ్ళకి తెలుసు. ఓకే. ఏది వాళ్ళు అటు తీసుకెళ్ళరు, చక్కగా పోస్తారు, సరే నాన్న చెప్తారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు దీపాలు వెలిగించిన అవకాశం వల్ల ఈ పని చేయొచ్చు, ఉమ్, ఉమ్, ఉమ్. వత్తులు దానం చేయొచ్చు. ఇవి వెలుగుతాయి కదా, వీళ్ళు అవునవును. వెలిగించకపోయినా వెలిగేదానికి కారణమైనారు కదా. అవునవును. అదే పరిహారం క్రింద వాళ్ళు వెలిగించే వాళ్ళు ఇంకొకరు వెలిగించిన ప్రమిదలో వీళ్ళ దీపాన్ని వెలిగించి ఆడ పెట్టకూడదు. ఓకే ఓకే. వాళ్ళది మనకు అప్పుడు అదవుతుంది. అది కనెక్ట్ అవుతుంది, ఆ ఎనర్జీని కనెక్ట్ చేసుకున్నాక. ఓకే ఓకే.
దీపంతోనే దిష్టి తీస్తారు, స్వామివారికి హారతి ఇస్తారు. ఇప్పుడు అవునవును. అంటే ఈ జ్యోతి అనేది దైవ శక్తిని రిసీవ్ చేసుకుంటుంది. దాన్ని మనం ఇలా అద్దుకోవడం వల్ల మనకు దైవ శక్తి మనకు వస్తుంది. అది అందులో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి కృత్తికా నక్షత్రం అనుకూలత ప్రతికూలత బట్టి ఎవరికి ప్రతికూలంగా ఉంటుందో వాళ్ళు ఈ విధమైనటువంటి విషయాలు చేయొచ్చు, ఎవరికి అనుకూలంగా ఉంటుందో వాళ్ళు వెలిగించుకోవచ్చు.